ముంబై బరోడా ఎక్స్ప్రెస్ వేపై ఓ షాకింగ్ వీడియో బయటపడింది. భారీ కంటైనర్తో ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ బైక్ను తిప్పినట్లుగా తిప్పాడు ఆ కంటైనర్ డ్రైవర్. ఒక లైన్ నుంచి మరొక లైన్కి తిప్పుతూ విన్యాసాలు చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక ఇతర ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడినట్టుగా ఈ వీడియో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కంటైనర్ నంబర్ ద్వారా డ్రైవర్ను పోలీసులు గుర్తించారు. డ్రైవర్ రాజస్థాన్ చెందిన సబీర్గా గుర్తించి వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దృశ్యాలు చూడొచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది సోషల్ మీడియా వార్త. ఇది భారీ కంటైనర్ ఢిల్లీ బరోడా ముంబై ఎక్స్ప్రెస్ వేపై ఎలా తిప్పుతున్నాడో చూడండి. విన్యాసాలు చేస్తున్నాడు ఆ డ్రైవర్. కంటైనర్ అది, ఆ కంటైనర్కి ఇంజన్కి మధ్యలో కాస్త గ్యాప్ ఉంటుంది. సేమ్ ట్రాక్టర్ ట్రాలీ మాదిరిగానే ఉంటుంది అటు ఇటుగా, కానీ అంత కంప్లీట్గా చూడండి ఎలా విన్యాసాలు చేస్తున్నాడు. పెద్ద ఎక్స్ప్రెస్ వే అది, ఢిల్లీ ముంబై బరోడా ఎక్స్ప్రెస్ వే. ఎంత విశాలమైనటువంటి రహదారి అది, 6 లైన్ రహదారి అది. 6 లేన్ల రహదారిపై భారీ విన్యాసాలు చేస్తూ ఆ ట్రక్ డ్రైవర్ చేసిన ఏవైతే స్కిట్స్ ఉన్నాయో ఇతరులకు ప్రాణాంతకంగా పరిణమించి పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ వెనకాన వెళ్తున్న వాళ్ళంతా కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి చూడొచ్చు ఆ దృశ్యాలు. ఆ కంటైనర్ డ్రైవర్ మహావీర్ పేరుతో ఉన్నటువంటి ఆ కంటైనర్, అప్పటికి కొన్ని కంటైనర్లు వెళ్తున్నాయి, కానీ ఆ కంటైనర్ డ్రైవర్ మాత్రం తిక్కగా డ్రైవింగ్ చేస్తూ ఆ రోడ్డుపై విన్యాసాలు చేస్తూ అక్కడి నుంచి పక్కన వెళ్ళే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్న దృశ్యాలు అవి మనం చూడొచ్చు. ఇక దీంతో ఒక్కసారిగా స్థానికులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ప్రస్తుతం ఆ డ్రైవర్ను రాజస్థాన్ చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఒకసారి ఆ దృశ్యాలు మీరు కూడా చూడండి. नशे के धुन में आएंगे नशे में देखो पागल हो गए सड़क अज्जी को ठीक कर रही है पर रुको सारे वीडियो बनाई रखा दियाले काजा में वीडियो बनाई जो गंदा में आए रे गाड़ी बिल्कुल होड़ी गाड़ी हो तो देखो गेल का देखो सारी हाईलाइटिंग है नशे के धुन में आएंगे नशे में पूरे तीनों के हो रे पागल ये पर साइड में लगा तो गाड़ी इंडिकेटर दे के पास फोन कर दो पुलिस वालों देखो पागल हो गए सड़क अज्जी को ठीक कर रही है पर रुको सारे वीडियो बनाई रखा दियाले काजा में वीडियो बनाई जो गंदा में आए रे गाड़ी बिल्कुल होड़ी गाड़ी हो तो देखो गेल का देखो सारी हाईलाइटिंग है नशे के धुन में आएंगे अब एक स्वाद दिखाऊं जो चूती है सब लाइट नहीं चल रहा हेलो हाँ ए क्या कहते हैं कुछ जितना किया हाँ कड़ा वो अब एक स्वाद दिखाऊं जो चूती है सब लाइट नहीं चल रहा हेलो हाँ ए क्या कहते हैं कुछ హర్యానాలోని నూ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ఢిల్లీ ముంబై బరోడా ఎక్స్ప్రెస్ వేపై ఓ ట్రక్ డ్రైవర్ విన్యాసాలు ప్రాణాంతకంగా పరిణమించాయి పక్క వాళ్ళకి. కానీ జాగ్రత్తగా అక్కడి నుంచి ఆ ట్రక్ పక్క నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా కూడా. ఇలాంటి భయంకరమైన విన్యాసాలు చేయడం హైవేలపై ఇతరులకు ముప్పుగా పరిణమించవచ్చు, కానీ కొంతమంది ట్రక్ డ్రైవర్లు చేసే పిచ్చి వేషాలు, పిచ్చి చేష్టలు ఇవన్నీ కూడా ఇతర ప్రయాణికులకు సంకటంగా మారే అవకాశం ఉంది. ఇది భారీ హైవే, ఇది ఒక అతిపెద్ద జాతీయ రహదారి. ఢిల్లీ ముంబైకి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ వేగా చెప్తారు. దాదాపు 6 లేన్ల రహదారి అది. ఆ రహదారిపై ఎంత ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారో ట్రక్ డ్రైవర్లు, పక్కన వెళ్ళే వారికి ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారో ఈ దృశ్యాలు బట్టి మనకు అర్థమవుతుంది. హర్యానాలోని నూ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడవచ్చు. పక్కనే టోల్ ఉంది, సర్వీస్ రోడ్ కూడా ఉంది, అవన్నీ బోర్డులు కూడా మనకు కనిపిస్తున్నాయి.
ఇది 2 ట్రక్కులు వెళ్తున్నాయి, కానీ ఈ ట్రక్కు డ్రైవర్ మాత్రం కాస్త తిక్కగా డ్రైవ్ చేస్తూ నిర్లక్ష్యపు డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్. స్పీడ్ అంటే లేదనుకోండి, కోర్స్ స్పీడ్ ఉంది కానీ ఓవర్ స్పీడ్ కాదు, బట్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ అది. ఒకవేళ నిజంగా ఆ సమయంలో ఒకవేళ వెనకాలన్నటువంటి ట్రక్కు బ్యాలెన్స్ కోల్పోయి పడిపోతే కనుక పక్క నుంచి లేదా వెనకాల నుంచి వచ్చే వాళ్ళు కానీ ముందటి నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ అది తీవ్ర ప్రమాదంగా పరిణమించవచ్చు. ఈ డ్రైవర్ని గుర్తించారు. డ్రైవర్ సబీర్, రాజస్థాన్ చెందిన సబీర్కు కాస్త మెంటల్ ఎక్కినట్టుగా ఉంది. బహుశా ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ సమయంలో ఆ సబీర్ అనే డ్రైవర్కి వాడికి ఏం పిచ్చి ముదిరిందో కానీ చూడండి, హైవే మీద ఎట్లా తిప్పుతున్నాడో. అసలు వీడొక్కడే వెళ్తున్నాడా హైవే మీద, లేదా వాటితో పాటు ఇంకా వందలాది వాహనాలు వెళ్తాయనే సోయి లేకుండా పూర్తిగా ఈ రకమైనటువంటి స్కిట్లు చేస్తున్నాడు హైవేపై. ఒకసారి మళ్ళీ ఆ వెనకాల ప్రయాణికులు వీడియోలు తీస్తూ ఎంత భయపడుతూ మాట్లాడుతున్నారో వీడియోలు తీస్తూ వాళ్ళ మాటలు కూడా మీరు వినండి. फोन कर दो पुलिस वालों को। देखो पागल हो गए साले काजी को ठीक है करिए पर सारे वीडियो बनाई रे गाड़ी वाले काजा में वीडियो बनाए ये गंदा है ये गाड़ी बिल्कुल होड़ी गाड़ी हो तो देखो ये कभी तो सारी हाईलाइटिंग है नहीं नशे के धुन में आएगी नशे में पूरे तीनों के हो रहे पागल ये पर साइड में लगा तू गाड़ी इंडिकेटर देख के पास फोन कर दो पुलिस वालों को। देखो पागल हो गए साले काजी को ठीक है करिए पर सारे वीडियो बनाई रे गाड़ी वाले काजा में वीडियो बनाए ये गंदा है ये गाड़ी बिल्कुल होड़ी गाड़ी हो तो देखो ये कभी तो सारी हाईलाइटिंग है नहीं नशे के धुन में आएगी नशे में पूरे तीनों के हो रहे पागल ये पर साइड में लगा तू गाड़ी इंडिकेटर देख के पास फोन कर दो पुलिस वालों को। देखो पागल हो गए साले काजी को ठीक है करिए पर सारे वीडियो बनाई रे गाड़ी वाले काजा में वीडियो बनाए ये गंदा है ये गाड़ी बिल्कुल होड़ी गाड़ी हो तो देखो हेलो हाँ क्या कहते हैं ज्यादा ठीक है भागड़ा वो अब एक स्वाद दिखाऊं। ये चूती है सभी लाइट ही नहीं चल रहा। हेलो हाँ కంటైనర్ నంబర్ ద్వారా పోలీసుల లారీని గుర్తించారు. డ్రైవర్ను రాజస్థాన్ చెందిన సబీర్గా పోలీసులు గుర్తించి వెంటనే అరెస్ట్ చేశారు. హైవేలపై ఇలాంటి స్టంట్లు చేయడం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించారనే నేపథ్యంలో అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఆ లారీని కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని అతనికి ఓరియంటేషన్ కార్యక్రమాన్ని కూడా పెట్టారు. కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. హైవేలపై ఎలా వ్యవహరించాలి, ఇలాంటి డ్రైవింగ్తో ఇతరులకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది కాబట్టి బహుశా ఆ డ్రైవర్ లైసెన్స్ కూడా రద్దు చేసి ఇక అతన్ని తగిన బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉంది. మీరేమనుకుంటున్నారు? ఇట్లాంటి డ్రైవింగ్ చేసే వ్యక్తులు కంప్లీట్గా డ్రైవింగ్ అతని లైసెన్స్ను రద్దు చేసి ఇంకా డ్రైవింగ్ ఫీల్డ్కే రాకుండా కంప్లీట్గా ఇంట్లో కూర్చోబెడితే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వీడియోలో వెల్లడించారు. సో మీరేమనుకుంటున్నారు? ఇట్లాంటి వ్యక్తుల వల్ల నిజంగా చాలామందికి ఇబ్బందికరంగా మారవచ్చు. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ఇట్లాంటి డ్రైవర్లను ఎలా శిక్షిస్తే బాగుంటుంది? ప్లీజ్ కామెంట్.